ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ అయితే చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కాంతి ఉద్దీపన కారణంగా మొక్క యొక్క కదలికను ఏమని పిలుస్తారు? ఫోటోట్రోపిజం అని పిలుస్తారండి. ఫోటోట్రోపిజం అని పిలుస్తారు. మరి ఫోటోట్రోపిజం అంటే ఏంటంటే మొక్క యొక్క భాగాలు కాంతి వైపు పెరగడాన్ని ఫోటోట్రోపిజం అని అంటారు. ఓకేనా? మరి జియోట్రోపిజం అంటే ఏంటంటే మొక్క యొక్క భాగాలు గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా పెరగడాన్ని జియోట్రోపిజం అని పిలుస్తారన్నమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, కింద లైక్ బటన్ ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఛానల్లో రైల్వేకి సంబంధించి అలాగే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాయి ఈ విధంగా. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ పీడిఎఫ్లు కావాలని చాలామంది అడుగుతున్నారు. ఈ పీడిఎఫ్లు అయితే మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూడండి. డాష్ని ఉంచినప్పుడు కరెంటు మోసే వాహకంపై ఎటువంటి శక్తి పని చేయదు? డాష్ని ఉంచినప్పుడు కరెంటు మోసే వాహకంపై ఎటువంటి శక్తి పని చేయదు? ఎస్, మనకి అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఉంచినప్పుడు కరెంటు మోసే వాహకంపై ఎటువంటి శక్తి పనిచేయదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో 1920 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏ ప్రాంతంలో జరిగింది? నాగ్పూర్ అండి. నాగ్పూర్లో 1920 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగిందన్నమాట. మరి భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఎవరికైనా తెలుసా? భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1885 సంవత్సరంలో స్థాపించడం జరిగిందన్నమాట. మరి దీన్ని ఎవరెవరు స్థాపించారో ఎవరికైనా తెలుసా? దీనిని ఎవరెవరు స్థాపించారు? భారత జాతీయ కాంగ్రెస్ని ఎవరు స్థాపించారు అంటే ఏఓ హ్యూమో, దాదాబాయి నౌరోజీ మరియు దిన్హా ఎడుల్జీ వాచా. ఓకే, వీళ్ళ ముగ్గురు కూడా ఈ ఐఎన్సీని స్థాపించడం జరిగిందనమాట. మరి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సెషన్ ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే బొంబాయిలో జరిగిందండి. బొంబాయిలో జరిగింది, ఇంపార్టెంట్. మరి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కాంగ్రెస్ ఏర్పడేటప్పుడు, భారతదేశంలో ఏర్పడేటప్పుడు భారతదేశం యొక్క వైస్రాయ్ ఎవరని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఐఎన్సీ ఏర్పడేటప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరని అడుగుతారు. ఎవరండి? లార్డ్ డఫరెన్ మనకి భారతదేశం యొక్క వైస్రాయ్ అప్పుడు. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అవుట్ సోర్సింగ్ సందర్భంలో ఆఫ్ సోర్సింగ్ లక్షణం ఏమిటి అని అడుగుతున్నాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అవుట్ సోర్సింగ్ సందర్భంలో ఆఫ్ సోర్సింగ్ లక్షణం ఏమిటి అంటే పనిని విదేశీ ప్రదేశానికి బదిలీ చేయడం అండి. పనిని విదేశీ ప్రదేశానికి బదిలీ చేయడం ఆఫ్ సోర్సింగ్ యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీ బ్రహ్మపురీశ్వర దేవాలయం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? బ్రహ్మపురీశ్వర దేవాలయం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. తమిళనాడులోని తిరుపత్తూరు. ఓకేనా? తిరుపత్తూరులో ఉందన్నమాట. ఇది ఒక హిందూ దేవాలయం అండి, గుర్తుంచుకోండి. ఇది ఒక హిందూ దేవాలయం. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు శకం 1952లో ప్రత్యేక తెలుగు మాట్లాడే రాష్ట్రాన్ని కోరుతూ 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మరణించినది ఎవరు? ఎస్, శ్రీరాములు అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి మద్రాసు ప్రెసిడెన్సీలోనే తెలుగు మాట్లాడే ప్రజల కోసం మనకి భారత రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా 56 రోజుల
నిరాహార దీక్ష తర్వాత మనకి పొట్టి శ్రీరాములు మరణించడం జరిగిందనమాట. మరి పొట్టి శ్రీరాములు ఎప్పుడు ఈ నిరాహార దీక్ష ప్రారంభించారో ఎవరికైనా తెలుసా? ఎప్పుడు ఈ నిరాహార దీక్ష ప్రారంభించారంటే మనకి క్వశ్చన్లోనే ఉంది. 1952 అక్టోబర్ 19వ తేదీన మనకి ఈ నిరాహార దీక్ష ప్రారంభించారు. మరి అప్పుడే ప్రధాని ఎవరో తెలుసా? అప్పుడు ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అండి. ఓకేనా, జవహర్లాల్ నెహ్రూ మనకి అప్పటి భారతదేశ ప్రధాని. ఇలా మనకి అప్పటి నుంచి మనకి 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఈ శ్రీరాములు మనకి చివరిగా 15 డిసెంబర్ 1952 తేదీన 52 సంవత్సరంలో డిసెంబర్ 15వ తేదీన మరణించడం జరిగింది అనమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లెసన్ లైఫ్ థాట్ మీ అన్నోన్లీ అనే పుస్తక రచయిత ఎవరు? లెసన్ లైఫ్ థాట్ మీ అన్నోన్లీ అనే పుస్తక రచయిత ఎవరు? మనకి అనుపమ్ ఖేర్ ఈ పుస్తక రచయిత అండి. అలాగే అనుపమ్ ఖేర్ ఇతను ఒక భారతీయ నటుడు అనమాట. అలాగే ఇతను టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క మాజీ చైర్మన్ అండి. ఓకేనా, టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క మాజీ చైర్మన్ కూడా. మరి అనుపమ్ ఖేర్ యొక్క భార్య పేరు ఏమిటంటే కిరణ్ ఖేర్ అండి. అనుపమ్ ఖేర్ యొక్క భార్య పేరు ఏంటంటే కిరణ్ ఖేర్. ఓకే, మరి ఇతనికి ఒక ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది అనమాట. ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది ఉత్తమ నటుడిగా. మరి ఎందులో అంటే సారాంశ్లో 1984లో వచ్చిందండి. 1984లో మనకి సారాంశ్ అనే ఫిలింలో తన నటనకు అనుపమ్ ఖేర్కు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్. మరి శిల్పా శెట్టి ఉన్నారు కదా, శిల్పా శెట్టి యొక్క ముఖ్యమైన పుస్తకం ఏంటంటే ది గ్రేట్ ఇండియన్ డైట్. ఓకేనా, ది గ్రేట్ ఇండియన్ డైట్, అలాగే డైరీ ఆఫ్ ఏ డొమెస్టిక్ దివా అనేవి శిల్పా శెట్టి యొక్క ముఖ్యమైన పుస్తకాలండి. మరి నెక్స్ట్ ట్వింకిల్ ఖన్నా యొక్క ముఖ్యమైన పుస్తకాలు ఏంటంటే మిసెస్ ఫన్నీ బోన్స్, అలాగే ఫైజమా ఆర్ ఫర్గివింగ్ మరియు ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్. ఇవన్నీ కూడా ట్వింకిల్ ఖన్నా యొక్క ముఖ్యమైన పుస్తకాలు అన్నమాట. మరి జావేద్ అఖ్తర్ వారి యొక్క ముఖ్యమైన పుస్తకాలు చూస్తే తార్కాస్, అలాగే సినిమా కే బారే మే, అలాగే లావా, ఇవన్నీ కూడా జావేద్ అఖ్తర్ యొక్క ముఖ్యమైన పుస్తకాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆక్వా రెజియా అనేది సాంద్రీకృత హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు సాంద్రీకృత నైట్రిక్ ఆమ్లం ఈ యొక్క ఘనపరిమాణం ద్వారా డాష్ నిష్పత్తిలో తాజాగా తయారు చేయబడిన మిశ్రమం అండి. ఆక్వా రెజియా అనేది ఒక సాంద్రీకృత అలాగే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు సాంద్రీకృత నైట్రిక్ ఆమ్లం ఈ యొక్క ఘనపరిమాణం ద్వారా డాష్ నిష్పత్తిలో తాజాగా తయారు చేయబడిన మిశ్రమం అన్నమాట. మనకి 3:1 నిష్పత్తిలో తాజాగా తయారు చేయబడినటువంటి ఒక మిశ్రమం. ఈ ఆక్వా రెజియా అనేది సాంద్రీకృత హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు సాంద్రీకృత నైట్రిక్ యాసిడ్, ఈ నైట్రిక్ యాసిడ్ ఈ రెండు కూడా మనకి 3:1 నిష్పత్తిలో కలపడం ద్వారా ఈ ఆక్వా రెజియా అనేది తయారవుతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. మరి ఆక్వా రెజియాకు లాటిన్లో మరొక పేరు అయితే ఉందన్నమాట, మరొక అర్థాన్ని ఇచ్చే పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే రాయల్ వాటర్ అంటారన్నమాట. రాయల్ వాటర్ అని దేన్ని అంటారంటే ఆక్వా రెజియా అంటారు. మీకు ఎప్పుడైనా ప్రశ్న అడిగితే, ఇది ఒక బిట్ అడిగితే రాయల్ వాటర్ అని దేనిని అంటారు అంటే ఆక్వా రెజియా అని, రాయల్ వాటర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయాలి. ప్లీజ్ లైక్ చేసి చూడండి. ఓకేనా, కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ ప్రెస్ చేసి చూడండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు చాలా ఉపయోగకరమైన క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రీగా. ఓకేనా, కాబట్టి కింద బ్లాక్ కలర్లో రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా, రైట్. భారత రాజ్యాంగం ప్రకారం భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ డాష్ చే నియమించబడతారు. మనకి భారత రాష్ట్రపతిచే నియమించబడతారండి.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అరుణాచల్ ప్రదేశ్తో సంబంధం ఉన్న పండుగ ఏది? అరుణాచల్ ప్రదేశ్తో సంబంధం ఉన్న పండుగ ఏంటంటే సోలుంగ్. సోలుంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్తో సంబంధం ఉన్న పండుగ. మరి ఉగాది ఏ రాష్ట్రాల పండుగ అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. ఈ రాష్ట్రాల్లో మనకి కొత్త సంవత్సర ప్రారంభాన్ని సూచించే హిందూ పండుగ అనమాట ఉగాది, తెలిసిందే కదా ఇది. మరి పొంగల్ అంటే పొంగల్. ఎస్, మనకి శ్రీలంకలో తమిళ ప్రజలు జరుపుకునేటువంటి 4 రోజుల హిందూ పండుగ ఏంటంటే పొంగల్. ఓకే. మరి వంగాల అనేది మేఘాలయలో జరుపుకుంటారండి. మేఘాలయలో ఈ వంగాల పండుగ జరుపుకుంటారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నియర్ మనీ ఆస్తులకు ఉదాహరణ ఏది? నియర్ మనీ ఆస్తులకు ఉదాహరణ ఏది? ఇక్కడ 2 ఇచ్చాడు, ట్రెజరీ బిల్లులు అలాగే డిబెంచర్లు అని ఇచ్చాడనమాట. ఇందులో ఏవి సరైన అడుగుతున్నాడు అంటే ఏవి ఉదాహరణలు నియర్ మనీకి అంటే ఎస్, మనకి 1 మరియు 2 కూడా నియర్ మనీకి ఉదాహరణలేనండి. నియర్ మనీకి ఉదాహరణలే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్రింది వాటిలో ప్లూటోనియం యొక్క చిహ్నం ఏది? ప్లూటోనియం యొక్క చిహ్నం ఎస్ పియు అనేది ప్లూటోనియం యొక్క చిహ్నం. మరి ఎస్బి అనేది దేని యొక్క చిహ్నమో ఎవరికైనా తెలుసా? కింద కామెంట్ చేయండి లైవ్లో. ఎస్బి యొక్క చిహ్నం ఏ మూలకంది? ఎస్, యాంటీమోనీ అండి. యాంటీమోనీ యొక్క మూలకం చిహ్నం ఎస్బి. మరి దీని యొక్క పరమాణు సంఖ్య అటామిక్ నెంబర్ ఎవరికైనా తెలుసా? ఎస్బి యొక్క యాంటీమోనీ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి 51 అండి. ఇంపార్టెంట్, 51. ఓకేనా. మరి టిన్ యొక్క చిహ్నం ఏంటో ఎవరికైనా తెలుసా? టిన్ యొక్క చిహ్నం ఎస్ఎన్. టిన్ అంటే ఎస్ఎన్ అనమాట. మరి దీని యొక్క అటామిక్ నెంబర్ అంటే 50. ఓకేనా. మనకి టిన్కి అలాగే యాంటీమోనీకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఎస్ అనమాట, కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకి పోలోనియంకి వచ్చేసరికి పిఓని చిహ్నంగా ఉంచుతారు అన్నమాట. మరి దీనికి అటామిక్ నెంబర్ ఏంటి? 84 పోలోనియం యొక్క అటామిక్ నెంబర్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండో యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామం వజ్ర ప్రహార్ 2023 యొక్క 14వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? 14వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే ఉమ్రై అలాగే మేఘాలయ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ న్యాయ వ్యవస్థను ఎగ్జిక్యూటివ్ నుండి వేరు చేయడానికి సంబంధించినది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సంబంధించింది? న్యాయ వ్యవస్థకు ఎగ్జిక్యూటివ్ నుండి వేరు చేయడానికి ఏ ఆర్టికల్ సంబంధించింది అంటే 50 అండి. ఆర్టికల్ 50 మనకి సంబంధించింది అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్రికెట్లో నిబంధన ప్రకారం వేసిన బంతి బ్యాట్ను లేదా బ్యాట్మెన్ను తాకకుండా బ్యాట్స్మెన్కు దాటి వెళ్ళి ఆ బంతిపై పరుగులు స్కోర్ చేసినప్పుడు ఆ పరుగులు డాష్గా పరిగణించబడతాయి. అంటే క్రికెట్లో బంతి వేశారనుకోండి, ఆ బంతి అనేది బ్యాట్మెన్ లేదా బ్యాట్స్మెన్, ఓకేనా, బ్యాట్ను లేదా బ్యాట్స్మెన్కి తాకకుండా అంటే టచ్ అవ్వకుండా బ్యాట్స్మెన్ను దాటి వెళ్ళి ఆ బంతిపై పరుగులు తీశారనుకోండి, స్కోర్ చేసినప్పుడు ఆ పరుగులను ఏమని అంటారు? ఎస్, బై అని అంటారన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, పండిట్ రామ్ నారాయణ్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? పండిట్ రామ్ నారాయణ్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారంటే సారంగి. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన ఈ క్వశ్చన్ ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లో వచ్చిందండి. ఓకేనా. మన ఛానల్లో ఇప్పటి వరకు 10 టెస్టులు అయితే కండక్ట్ చేశాం కదా, ఈ 10 టెస్టుల్లో ఈ క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. ఓకేనా. సారంగి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రైత్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు?
భారతదేశంలో రైతువారీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరంటే అలెగ్జాండర్ రీడ్ మరియు థామస్ మన్రో. అలెగ్జాండర్ రీడ్ మరియు థామస్ మన్రో భారతదేశంలో రైతువారీ వ్యవస్థను 18వ శతాబ్దం చివరిలో అయితే ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ముసాయిదా కమిటీలో సభ్యుడు కానివారు ఎవరు? ముసాయిదా కమిటీలో సభ్యుడు కానివారు ఎవరు? ఎస్, సర్దార్ పటేల్. సర్దార్ పటేల్ ముసాయిదా కమిటీలో సభ్యుడు కాదండి. మరి ఏ కమిటీకి ఇతను నాయకత్వం వహించాడో ఎవరికైనా తెలుసా? సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకి ఏ కమిటీకి నాయకత్వం వహించాలంటే ప్రావిన్షియల్ రాజ్యాంగ కమిటీకి నాయకత్వం వహించడం జరిగిందనమాట. ఓకే. మరి ఈ ముసాయిదా కమిటీలో సభ్యులు ఎవరెవరు అంటే ఎవరికైనా తెలుసా? ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారో వాళ్ళు ఎవరు? ఎస్, మనకి మొత్తంగా 7 మంది ఉంటారండి. ఈ ముసాయిదా కమిటీలో 7 మంది ఉంటారనమాట. వాళ్ళు ఎవరెవరంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అలాగే ఎన్ గోపాలస్వామి, అలాగే బిఆర్ అంబేద్కర్, కేఎం మున్షి, అలాగే మహమ్మద్ సాదుల్లా, అలాగే ఎన్ మాధవరావు. ఓకేనా, ఎన్ మాధవరావు మరియు డిపి ఖైతాన్. వీళ్ళు మనకి ముసాయిదా కమిటీలో సభ్యులు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ నృత్యాన్ని ఏకహార్య అని కూడా పిలుస్తారు? ఒక నర్తకి ఒకే ప్రదర్శనలో అనేక పాత్రలు పోషిస్తుంది. ఏకహార్య అని పిలుస్తారన్నమాట. ఎస్, భరతనాట్యాన్ని ఏకహార్య అని కూడా పిలుస్తారన్నమాట. మరి ఈ భరతనాట్యం ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? మన ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్ అన్నమాట. మన గ్రాండ్ టెస్ట్లో ప్రీవియస్ క్వశ్చన్ అన్నమాట. చెప్పాను. ఎస్, తమిళనాడులో ఈ భరతనాట్యం అయితే ఉద్భవించడం జరిగింది. ఓకే. మరి కథకళి ఏ రాష్ట్రంలో పుట్టిందంటే కేరళ. పేర్లో ఉంది, కేరళలో పుట్టింది అన్నమాట. మరి కథక్ ఎస్, ఉత్తర మరియు పశ్చిమ మరియు మధ్య భారతదేశంలో పుట్టిందన్నమాట. ఓకే. మరి కూచిపూడి ఇది మాత్రం మీరే చెప్పాలి. కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, చూస్తాను ఎంతమంది చేస్తారు. క్రింది వాటిలో బ్యాంక్ రేటు పెరుగుదల యొక్క ప్రభావం ఏమిటి? క్రింది వాటిలో బ్యాంక్ రేటు యొక్క పెరుగుదల ప్రభావం ఏంటి? బ్యాంకు రేటు పెరిగితే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే పైవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇది వాణిజ్య బ్యాంకుల రుణాలు తీసుకునే ధరను పెంచుతుంది, అలాగే ఇది ద్రవ్య సరఫరాను తగ్గిస్తుంది, అలాగే ఇది ఆర్బీఐ ద్రవ్య విధానం యొక్క కఠినతను చూపుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా బ్యాంకు రేటు పెరిగితే ఇవన్నీ కూడా ప్రభావాలు ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2024లో సహయోగ్ కైజిన్ ఉమ్మడి వ్యాయామంలో ఏ 2 దేశాలు పాల్గొన్నాయి? సహయోగ్ కైజిన్ అనే ఉమ్మడి వ్యాయామంలో ఏ 2 దేశాలు పాల్గొన్నాయి అంటే భారతదేశం మరియు జపాన్ అండి. భారతదేశం మరియు జపాన్ ఈ 2 కూడా పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చీమ కాటుకు గురైనప్పుడు క్రింది వాటిలో ఏ యాసిడ్ చర్మంలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది? చాలా ఈజీ క్వశ్చన్. అంటే చీమ కుట్టినప్పుడు ఒక యాసిడ్ అయితే రిలీజ్ అవుతుంది అన్నమాట. ఆ యాసిడ్ వల్ల మనకి మంటగా అనిపిస్తుంది. అది ఏ యాసిడ్ అంటే ఫార్మిక్ యాసిడ్ అంటారు. ఓకే. మరి ఫార్మిక్ ఆమ్లం యొక్క సాధారణ నామం ఏమిటో ఎవరికైనా తెలుసా? ఫార్మిక్ ఆమ్లం యొక్క సాధారణ పేరు మెథనాయిక్ ఆమ్లం. నేనే చెప్పేశాను, మెథనాయిక్ ఆమ్లం అని ఫార్మిక్ యాసిడ్ని అంటారండి. మరి ఈ ఫార్మిక్ ఆమ్లం లేదా మెథనాయిక్ ఆమ్లం యొక్క పరమాణు సూత్రం, కెమికల్ ఫార్ములా ఎవరికైనా తెలుసా? ఎస్, CH2O2 అని ఫార్మిక్ యాసిడ్ని అంటారు. మరి ఈ టార్టారిక్ యాసిడ్ ఎందులో ఉంటుంది? టార్టారిక్ యాసిడ్. ఎస్, మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. ద్రాక్ష, చింతపండు, జామకాయలు ఈ 3 ఈ టార్టారిక్ యాసిడ్ అయితే ఉంటుందన్నమాట.
ఓకే, మరి ఆస్కార్బిక్ ఆమ్లం ఎందులో ఉంటుంది? కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఆస్కార్బిక్ ఆమ్లం ఎందులో ఉంటుంది? అలాగే సిట్రిక్ ఆమ్లం కూడా ఎందులో ఉంటుందో మీరే కామెంట్ చేయాలి. చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ సంవత్సరంలో సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనంకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ట్యాగ్ ఇవ్వబడింది? ఏ సంవత్సరంలో? మనకి 1987 సంవత్సరంలో ఈ ట్యాగ్ అయితే ఇవ్వబడిందండి. ఓకేనా, 1987 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ నది తూర్పు వైపు ప్రవహించే నది కాదు మరియు లోయకు బదులుగా వింధ్య మరియు సాత్పురా శ్రేణులలోకి చీలిక లోయ గుండా ప్రవహిస్తుంది? వింధ్య మరియు సాత్పురా శ్రేణుల్లోని చీలిక లోయ గుండా ప్రవహిస్తుంది ఏ నది? నర్మదా నది అండి. మరి తూర్పు వైపు ప్రవహించే నదులు ఏవేవి అంటే గంగా, బ్రహ్మపుత్ర, మహానది, అలాగే గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నేరు, అలాగే పెన్నియర్, అలాగే వైగై, సుబర్ణరేఖ. ఇవన్నీ కూడా తూర్పు వైపు ప్రవహించే నదులు అన్నమాట. ఓకేనా. మరి తూర్పు వైపు ప్రవహించే చెప్పాను. మరి పశ్చిమ వైపు ప్రవహించే నదులు ఏంటో ఎవరైతే తెలుసా? పశ్చిమ వైపు ప్రవహించే ప్రధాన నదులు ఏంటంటే సింధు, నర్మదా, తాపి, ఓకేనా, సబర్మతి, మహి, ఓకేనా, అలాగే లుని, సరస్వతి, పంబ, పెరియార్, భరతపూజ. ఇవన్నీ కూడా పశ్చిమ వైపు ప్రవహించే నదులు, ప్రధాన నదులు అన్నమాట. గుర్తుంచుకోండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది థైరాక్సిన్ హార్మోన్ సంశ్లేషణకు కారణమవుతుంది? థైరాక్సిన్ హార్మోన్ సంశ్లేషణకు కారణమవుతుంది? అయోడిన్. థైరాయిడ్ లేదా థైరాక్సిన్ అనే హార్మోన్ వచ్చినప్పుడు పక్కా మనకి అయోడిన్ అనేది డిఫాల్ట్గా ఆన్సర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాండవని డాష్ యొక్క అత్యంత ప్రసిద్ధ జానపద కథ? పాండవని డాష్ యొక్క అత్యంత ప్రసిద్ధ జానపద కథ అంటే ఏ రాష్ట్రం? ఛత్తీస్గఢ్ యొక్క అత్యంత ప్రసిద్ధ జానపద కథ అండి. ఓకేనా. మరి మహారాష్ట్ర యొక్క జానపద సంగీతం ఎవరికైనా తెలుసా? మహారాష్ట్ర యొక్క జానపద సంగీతం కోలి లావాణి అంటారన్నమాట. కోలి లావాణి అని అంటారు. మరి రాజస్థాన్ యొక్క జానపద సంగీతం అంటే మాండ్ వస్తుంది. ఓకేనా. మరి చివరగా తమిళనాడుకు జానపద సంగీతం వచ్చేసరికి నాటుపుర పట్టు అండి. నాటుపుర పట్టు, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూద్దాం. ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో రెండవ ఎత్తైన పర్వతం ఏది? ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో రెండవ ఎత్తైన పర్వతం కామెట్ అనేది ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో రెండవ ఎత్తైన పర్వతం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమి మరియు సముద్రపు గాలులు డాష్ కారణంగా ఏర్పడతాయి? భూమి మరియు సముద్రపు గాలులు అనేవి దేని కారణంగా ఏర్పడతాయి అంటే ఉష్ణ ప్రసరణ. ఓకేనా. ఉష్ణ ప్రసరణ కారణంగా మనకి భూమి మరియు సముద్రపు గాలులు అనేవి వేస్తాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో స్వేచ్ఛా భారతానికి మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? స్వేచ్ఛా భారతానికి మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? సి రాజగోపాలాచారి. ఓకే. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం డాష్ రాజ్యాంగం నుండి రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని స్వీకరించింది? భారత రాజ్యాంగం డాష్ రాజ్యాంగం నుండి రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని స్వీకరించింది? దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి ఈ విధానాన్ని అయితే స్వీకరించడం జరిగిందన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం ఏది?
ప్రణబ్ ముఖర్జీ రాసినటువంటి పుస్తకం అడిగాడు. ఎస్, ది డ్రామాటిక్ డికేడ్. ది డ్రామాటిక్ డికేడ్, ఇది ది ఇందిరా గాంధీ ఇయర్స్ అనే పుస్తకాన్ని ప్రణబ్ ముఖర్జీ రాయడం జరిగింది. ఓకేనా. మరి ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతి ఎవరికైనా తెలుసా? ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. మరి ఎన్నవ రాష్ట్రపతి అంటే 13వ రాష్ట్రపతి అండి. 13వ రాష్ట్రపతి. ఓకేనా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2012 నుంచి 2017 వరకు కూడా అధ్యక్షుడిగా పనిచేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రిట్జ్కర్ బహుమతిని సాధారణంగా డ్యాష్ రంగానికి ఇచ్చే నోబెల్ బహుమతిగా పిలుస్తారు. ప్రిట్జ్కర్ బహుమతిని సాధారణంగా ఏ రంగానికి ఇచ్చే నోబెల్ బహుమతిగా పిలుస్తారంటే భవన నిర్మాణ శాస్త్రానికి. ఓకేనా, భవన నిర్మాణ శాస్త్రానికి ఏ రంగానికి ఇచ్చే నోబెల్ బహుమతిగా పిలుస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది నాన్ కాంటాక్ట్ ఫోర్స్ కాదు? ఎస్, ఘర్షణ శక్తి అనేది మనకి కాంటాక్ట్ ఉండాలి. కాంటాక్ట్ ఉంటే కానీ ఈ ఘర్షణ శక్తి అనేది రాదు. ఓకేనా, ఏర్పడదు. మరి గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి, ఎలక్ట్రోస్టాటిక్ శక్తి ఇవన్నీ కూడా నాన్ కాంటాక్ట్ ఫోర్స్లు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. అక్బర్ పాలన ప్రారంభ సంవత్సరంలో క్రింది వారిలో ఎవరు ప్రతినిధిగా పనిచేశారు? అక్బర్ పాలన ప్రారంభం సంవత్సర కాలంలో క్రింది వారిలో ఎవరు ప్రజాపతిగా పనిచేశారు? ఎస్, బైరామ్ ఖాన్ అక్బర్ పాలన ప్రారంభ సంవత్సరాల్లో రాజప్రతినిధిగా పనిచేశారండి. ఓకేనా, నెక్స్ట్ వన్. కాలిన్స్ డిక్షనరీ 2023కి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదాన్ని ఎంపిక చేసింది? కాలిన్స్ డిక్షనరీ 2023కి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఎస్, ఏఐ మనకి తెలిసిన విషయమే ఏఐ. నెక్స్ట్ వన్. మరి ఏఐ అంటే ఎవరికైనా తెలుసా? ఏఐ ఫుల్ ఫామ్ ఈజీయే, బట్ చెప్పండి కింద కామెంట్ చేసి. క్రింది వాటిలో ఏ ట్రోఫీ మహిళల బ్యాడ్మింటన్తో ముడిపడి ఉంది? ఎస్, ఉబేర్ కప్ అనేది మహిళల బ్యాడ్మింటన్తో ముడిపడి ఉందన్నమాట. ఓకే, మరి ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందో ఎవరికైనా తెలుసా? ఉబేర్ కప్ అనేది ఎన్ని సంవత్సరాలకి జరుగుతుందంటే ప్రతి 2 సంవత్సరాలకి ఇది జరుగుతుందన్నమాట. ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో హంటర్ కమిషన్ను నియమించారు? లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో నియమించారంటే 1882 సంవత్సరంలో నియమించారండి. ఓకేనా, 1882 సంవత్సరంలో నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్. CITES అంతర్జాతీయ వాణిజ్యంపై అంతరించిపోతున్న జాతులపై వన్యజాతుజాలం మరియు వృక్షజాలంపై సమావేశంపై భారతదేశం ఏ సంవత్సరంలో సంతకం చేసింది? ఎస్, 1976 సంవత్సరంలో సంతకం చేయడం జరిగిందండి. ఓకేనా, సంతకం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ డాష్తో వ్యవహరిస్తుంది? భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ఎస్, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారిక పంపిణీని సూచిస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. రావణ షేకింగ్ మౌంట్ కైలాస్ అనే ప్రసిద్ధ చిత్రణ కింది ఏ గుహలో చిత్రీకరించబడింది? రావణ షేకింగ్ మౌంట్ కైలాస్ అనే ప్రసిద్ధ చిత్రణ క్రింది ఏ గుహలో చిత్రీకరించబడింది అంటే ఎల్లోరా గుహల్లో మనకి తీయడం జరిగిందన్నమాట. ఓకేనా, మరి ఈ ఎల్లోరా గుహలు అనేవి ఎక్కడున్నాయి ఎవరికైనా తెలుసా? ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయి అంటే మహారాష్ట్రలోనే ఔరంగాబాద్లో ఉన్నాయండి. ఔరంగాబాద్లో ఎల్లోరా గుహలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్. ఖేలో ఇండియా నేషనల్ పారా గేమ్స్లో పారా లిఫ్టింగ్ ఎలైట్ 45 కేజీల విభాగంలో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
ఎస్, పంజాబ్కు చెందినటువంటి జస్ప్రీత్ కౌర్ 45 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకోవడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ బౌద్ధ మతంలోని ఏ గ్రంథంలో సంఘ సన్యాసులు మరియు సన్యాసినుల నియమాలు సంకలనం చేయబడ్డాయి? ఎస్, వినయ పిటకలో చేయబడ్డాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పాండ్యుల రాజధాని ఏది? ఎస్, మదురై అండి. ఓకేనా, మదురై. నెక్స్ట్ వన్, వేదకాలం నాటి చతురాశ్రమ ప్రకారం కుటుంబ జీవిత కాలానికి సంబంధించిన కింద పదాలలో ఏది? వేదకాలం నాటి చతురాశ్రమ ప్రకారం కుటుంబ జీవిత కాలానికి సంబంధించిన క్రింది పదాలలో ఏది? ఎస్, గృహస్థ. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంకా చాలామంది వీడియోకి లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలామంది జాయిన్ అవ్వాలి క్లాస్లో. అలాగే ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి క్లాసెస్ అయితే ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. ఓకేనా, ఫ్రీగానే, ఎవరు డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాల్లో ఒకటి? ఎస్, ఫెడరలిజం అనేది భారత రాజ్యాంగంలోని ఒక ముఖ్య లక్షణం. ఓకేనా. మరి భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణాలు ఎన్ని ఉంటాయి? అవి ఏంటి అంటే 7 ఉంటాయండి. ఓకేనా. ఒకటి ద్వంద్వ రాజకీయం, నెక్స్ట్ లిఖిత రాజకీయం, నెక్స్ట్ అధికారాల విభజన 7వ షెడ్యూల్లో ఉంటుందన్నమాట అధికార విభజన గురించి. నెక్స్ట్ రాజ్యాంగం యొక్క ఔన్నత్యం, నెక్స్ట్ దృఢమైన రాజకీయం. ఓకేనా, దృఢమైన రాజకీయం. నెక్స్ట్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ, నెక్స్ట్ ద్విసభ. ఇవన్నీ కూడా సమాఖ్య లక్షణాలు అన్నమాట భారత రాజ్యాంగం యొక్క. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024లో ప్రారంభించిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రైన్ ప్రచారం యొక్క నేపథ్యం ఏంటి? ఎస్, నారీ శక్తి సే జలశక్తి అనేది ముఖ్య థీమ్ అన్నమాట. నేపథ్యం అంటే థీమ్ ఏంటి? జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ ప్రచారం యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని అడుగుతాడు. ఏంటి? నారీ శక్తి సే జలశక్తి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సజాతీయ మిశ్రమానికి ఉదాహరణ సజాతీయ విజాతీయ మిశ్రమాలు ఉంటాయి కదా, అందులో సజాతీయ మిశ్రమానికి ఉదాహరణ ఏంటంటే ఉప్పు ద్రావణం అనేది సజాతీయ మిశ్రమం అన్నమాట. ఓకే, మరి ఏంటి సజాతీయ విజాతీయ మిశ్రమాలు అంటే? సజాతీయ అంటే దీనిలో భాగాలు ఉంటాయి కదా, అవి ఒకే నిష్పత్తిలో ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒకే నిష్పత్తిలో ఉంటే దాన్ని సజాతీయ అంటారు. ఓకే, మరి ఏవైతే వివిధ దశల్లో భాగాలు ఉంటాయో దాన్ని విజాతీయ మిశ్రమం అని అంటారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సముద్రగుప్తుని పాలనలో సంధి విగ్రాహిక యొక్క అర్థం ఏమిటి? సముద్రగుప్తుని పాలనలో సంధి విగ్రాహిక యొక్క అర్థం ఏంటంటే యుద్ధం మరియు శాంతి మంత్రి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, బ్రిటిష్ పార్లమెంటు డాష్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను బ్రిటిష్ కిరీటానికి బదిలీ చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను బ్రిటిష్ కిరీటానికి బదిలీ చేసింది. ఎస్, 1858వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను బ్రిటిష్ కిరీటానికి బదిలీ చేసిందన్నమాట. ఓకే, మరి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడులో రద్దు చేయబడింది? ఎవరికైనా తెలుసా? ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు రద్దు చేయబడింది? ఎస్, 1874లో రద్దు చేయబడిందండి. ఈస్ట్ ఇండియా కంపెనీ 1874లో రద్దు చేయబడింది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు టోటల్గా 50 క్వశ్చన్స్ అయితే ఈ టెస్ట్ ద్వారా షేర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్లో
10 టెస్టులు అయితే కండక్ట్ చేసాం. ఇది 11 టెస్ట్. ఓవరాల్గా మీకు 11 టెస్టులు అయితే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ 11 టెస్టులు రాయలేని చూడలేని వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా కంపల్సరీగా ఎగ్జామ్ ముందు అయితే చూసేయాలి. ఓకేనా? ఎగ్జామ్లో ముందు చూసేస్తే మీకు ఎగ్జామ్లో పక్కా హై స్కోర్ వస్తుంది. ఇది నాది గ్యారంటీ. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకోండి. మీ యొక్క స్కోర్ని ఇప్పుడే కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ టెస్ట్ని ఎవరైతే రాశారో వారందరూ కూడా మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే మీరు ఇప్పుడు ఇంకా లైక్ చేయలేదబ్బా, చాలామంది లైక్ చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, మీకోసం ఇంత చేస్తున్నాం కదా. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారో అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని టెస్టులు అయితే తీసుకొస్తూ ఉంటాను ప్రతి ఎగ్జామినేషన్కి. ఓకేనా? గ్రూప్ డి, ఎన్టీపీసీ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి, ఇలా అన్ని ఎగ్జామ్స్కి మీకు తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఓకే. అలాగే ఈ పీడిఎఫ్ ఎవరికైతే కావాలో వారందరూ కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఈ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే లింక్ కనిపిస్తుంది వాట్సాప్ గ్రూప్ అని. ఓకే. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు జాయిన్ అవ్వండి. మనకి నెక్స్ట్ వీడియో మార్నింగ్ 7 AM అయితే వస్తుంది. ప్రతిరోజు 7 AM మీరు రెడీ అయిపోయి అన్ని పనులు మానుకొని ఓకేనా మీరు అటెండ్ అయిపోతే మీకు ప్రతిరోజు మార్నింగ్ 7 గంటలకైతే టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇది మరి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో కోసం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు వెంటనే ఆ వీడియో వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.